సార్ జనసేన అధికార ప్రతినిధి వివేక్ బాబు అతన్ని పవన్ కళ్యాణ్ గారే పిలిచి మరి తన పార్టీలో చేర్చుకున్న ఆయన. మీరు కూడా తనతో బాగా పనిచేశారు. ఒకనొక సందర్భంలో మీరు డిబేట్లలో కూర్చుంటే ఇద్దరు గట్టిగా ఒక కొట్లాటకు దిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటిది మరి ఈరోజు మీరు వివేక్ బాబు గురించి చాలా అంటే సపోర్ట్ చేద్దాం అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగింది సార్? అంటే వివేక్ బాబుకి నాకు 2016 నుంచి పరిచయం. 2016 ఇంకా అంతకంటే ముందు 15 అనుకుంటా. అదంతా తర్వాత చెప్తాను. కానీ వివేక్ బాబు ప్రస్థానం ఏంటంటే ఆయన ఒక జర్నలిస్ట్గా ఉండేవారు విశాఖపట్నంలో. 2019 ఫలితాలు వచ్చిన రోజున 19 ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్ళారు. వెళ్ళి పవన్ కళ్యాణ్ మొత్తం అన్ని చోట్ల 2 చోట్ల ఓడిపోయాడు, పార్టీ ఓడిపోయింది. కేవలం రాపాక వరప్రసాద్ ఒకళ్ళే గెలిచారు. సో పవన్ కళ్యాణ్ ఆయన ఒక మాట అన్నాడు, సార్ ఇంత దారుణమైన ఓటమిని చవి చూసిన తర్వాత కూడా మీరు ఇంత నిబ్బరంగా ఎట్లా ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ ఫుల్ ఖుషి అయిపోయాడు. భయ్ ఏం చేస్తున్నావు వివేక్ అన్నాడు. ఏం చేస్తున్నావు అంటే నేను అదే జర్నలిస్ట్గా చేస్తున్నాను సార్ అంటే, నీలాంటి వాళ్ళు జర్నలిస్ట్గా ఉండకూడదు, నీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి. అక్కడ ఎంత శాలరీ ఇస్తున్నారు అంటే ఆయన 15,000 20,000 ఎంతో శాలరీ ఉంటుంది. ఆయన చెప్పడంతో నీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి, జనసేన పార్టీలోకి రాని కబోర్డ్లో నుంచి ఒక 50,000 తీసి ఇచ్చి నీ మంత్లీ శాలరీ 50,000 నా కోసం పనిచేయమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన డిబేట్లలో బీభత్సంగా మాట్లాడారు. నేను ఆయన మా ఇద్దరికి కొద్దిగా వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి, వ్యక్తిగత పరిచయాలప్పుడు. ఆ తర్వాత డిబేట్లో కూడా అది ఆ బ్యాక్డ్రాప్ చాలా రిఫ్లెక్ట్ కూడా అయింది. డిబేట్లలో కూడా మా మధ్యలో ఉన్న వ్యక్తిగత విభేదాలు కూడా ఆ డిబేట్లో ఆజ్యం పోసి దానికి కూడా కారణమైంది. ఆ వ్యక్తిగత విభేదాలు నేను తర్వాత చెప్తాను. కానీ ఈ రోజున ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఆయనకి కీళ్ళవాతం వచ్చిందని, దానికి నయం అవ్వట్లేదు. ఇంజక్షన్లు తీసుకోవాలంటే ఒక్కొక్క ఇంజక్షన్ 30,000 నుంచి 35,000 రూపాయలు ఉంది. మరి అందరూ ఆర్థిక సహాయం చేయండి అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు కనబడుతున్నాయి. అంటే ఆయన ఆత్మాభిమానం చాలా ఎక్కువ ఉన్న వ్యక్తి, సమాజం కోసం పరితపించే వ్యక్తులలో ఒకడు వీడు. నాకు ఆయనకి అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ సమాజం మేలుకొనే వ్యక్తి, సమాజం కోసం పరితపించే వ్యక్తి, దాంట్లో డౌట్ లేదు. ఒకానొక దశలో అంటే ఇవన్నీ నేను ఇందాక చెప్పిన ఏంటి, నువ్వు మా పార్టీలో చేరు, నీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి, ఇవన్నీ తెర వెనుక పవన్ కళ్యాణ్ వివేక్ బాబుతో అన్నాయి, వివేక్ బాబు ఇంటర్వ్యూలో చెప్పుకున్నాయి. కానీ తెర మీద ఒకానొక స్టేజ్ మీద స్వయాన పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే, నేను జనసేన పార్టీ ఎందుకు స్థాపించానంటే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఒక జర్నలిస్ట్గా పనిచేసిన వివేక్ బాబు లాంటి వాళ్ళ కోసం పార్టీ స్థాపించానని స్వయాన పవన్ కళ్యాణ్ అన్న మాటలు ఆన్ రికార్డ్ ఉన్నాయి. దయచేసి ఆ వీడియో లేట్ అయినా సరే పబ్లిష్ చేయడానికి అవి వెతికి అది ఇంక్లూడ్ చేయండి. పవన్ కళ్యాణ్ వివేక్ బాబు గురించి ఏమన్నారో స్టేజ్ మీద అది జనాలకు తెలియాలి. అటువంటి వివేక్ బాబు జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైపోయాడు, అంతర్ధానం ఎందుకు అయిపోయాడు, ఎందుకు అతన్ని మెల్లిమెల్లిగా పక్కన పెట్టారు అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకు పెట్టారంటారు సార్? మరి ఏమైనా క్వశ్చన్ చేస్తాడా అంటే మీలా ఏమన్నా? ఆయనలో 2 మెయిన్ లోపాలు ఉన్నాయి. ఆయన జనాలు చెప్పడం ఏంటంటే 2 మెయిన్ కారణాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు అంటే పొత్తు కుదురుతుందని తెలియక ముందర తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని తీవ్రంగా విమర్శించారు. అలాగే చాలా డిబేట్లు నాతో పాల్గొన్నప్పుడు ఏమనేవాళ్ళు అంటే, తెలుగుదేశం పార్టీ వైసీపీ తోడు దొంగలు, వాళ్ళిద్దరి మధ్యలో 60-40 బంధం ఉందంట. అంటే తెలుగుదేశం అధికారంలో ఉంటే తెలుగుదేశం చేసే అవినీతిలో 60% తెలుగుదేశం తీసుకొని 40% వైసీపీకి ఇస్తుందని, వైసీపీ అధికారంలో ఉంటే వాళ్ళు చేసే అవినీతిలో 60% వైసీపీ తీసుకొని 40% తెలుగుదేశం పంచుకుంటారు, వీళ్ళిద్దరూ ఒకటే అని చెప్పేవాళ్ళు. నేను ఆయనతో విభేదించి, అరే కాదురా బాబు, అసలు జనసేన పార్టీ చంద్రబాబు నాయుడుది, పవన్ కళ్యాణ్ది కానే కాదు, అదొక కేవలం బినామీ, పవన్ కళ్యాణ్ ఏమీ లేదు అట్లా డిబేట్స్లో మాట్లాడుకునేవాడు. కానీ స్వయాన వివేక్ బాబు లాంటి వాడి కోసం పార్టీ పెట్టానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ రోజున ఆయనకు ఒక చైర్మన్ పదవి, ఏదో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తే ఏమయ్యేది? ఈ రోజున
ఆయన హాస్పిటల్ ఖర్చు అన్ని ప్రభుత్వం భరించేది కదా. ఆయనకు చైర్మన్ చేశారు అనుకోండి ఏదో కార్పొరేషన్. అంటే దాని ఇంతవరకు అతని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి? యాక్షన్ లేదు. పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న వాళ్ళందరూ అటువంటి వాళ్ళే. నేను జనసేన పార్టీ 2019లో వీడటానికి చెప్పిన ముఖ్య కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్కి మందు విందు పొందు పసందు బ్యాచ్ అంటే చాలా ఇష్టము, అట్లాంటి వాళ్ళకే ఆదరణ ఇస్తాడు, అట్లాంటి వాళ్ళకే గౌరవం ఇస్తాడు అని. కానీ ఈ రోజున రాయపాటి అరుణ్ ఏమైపోయింది, వివేక్ బాబు ఏమైపోయాడు, రజనీ అడ్వకేట్ రజనీ. సో వీళ్ళందరూ పవన్ కళ్యాణ్కి ఎప్పుడు మందు విందు పొందు పసందు బ్యాచ్ అని నచ్చుతారు. సో ఇక్కడ వివేక్ బాబు విషయానికి వద్దాం. వివేక్ బాబు విషయానికి వస్తే ఏ వివేక్ బాబు కోసమైతే నీ పార్టీ పెట్టాడని పవన్ కళ్యాణ్ స్వయాన స్టేజ్ మీద నిలబడి ఉన్న వివేక్ బాబుని చూపించి చెప్పాడు, ఆ వివేక్ బాబు ఈ రోజున తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతుంటే, పిల్లలకి ఫీజు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటే, అందరూ చందాలు ఇవ్వండి అనే పరిస్థితుల్లో ఉంటే పవన్ కళ్యాణ్ కేవలము అరే నా కోసం ఇంత కష్టపడ్డాడు కదా, నేను కదా అతన్ని, నువ్వు జర్నలిస్ట్ కాదు రాజకీయాల్లోకి రమ్మని, నేను కదా అతన్ని ఆ ఉద్యోగం వదిలేసి నా దగ్గర రమ్మని అన్నాను, నన్ను నమ్మి వచ్చాడు కదా, ఈరోజు నా కష్టాల పాలవుతుంటే అతనికి ఆరోగ్య సమస్యకి ఒక జీవో ఇచ్చేస్తే అయిపోతుంది కదా, మొత్తం గవర్నమెంట్ చూసుకుంటుంది కదా, స్ట్రోక్ ఆఫ్ ఎ పెన్, ఒక సంతకం చాలు, అది కూడా ఇవ్వలేకపోతున్నాడు. సో నేను జన సైనికులకి చెప్పేది ఏంటంటే, జన సైనికులకి ప్రజలకి ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ చూపించేది సవతి తల్లి ప్రేమ. మీరు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని కంపేర్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ చూపించేది సవతి తల్లి ప్రేమ, జగన్మోహన్ రెడ్డి చూపించేది కన్న తల్లి ప్రేమ. సార్ అంటే మీరు పార్టీలో ఉన్న తన మీద సవితి ప్రేమ చూపెడుతుంది అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కన్న ప్రేమ చూపెడుతున్నట్టు మాట్లాడుతున్నారు. అసలు ఈ సౌత్ ప్రేమ కన్న ప్రేమ అంటే ఏంటి అన్నట్టు? మరి నేను పార్టీలో ఉన్న వారి పరించి అనట్లేదు. పవన్ కళ్యాణ్ చూపించేది ఎవరి మీదైనా సరే, ప్రజల మీద కానీ, అభిమానుల మీద కానీ, పార్టీ కార్యకర్తల మీద కానీ, కాపు సామాజిక వర్గం మీద కానీ పవన్ కళ్యాణ్ చూపించేది సవతి తల్లి ప్రేమ, జగన్మోహన్ రెడ్డి చూసేది కన్న తల్లి ప్రేమ. అసలు సవతి తల్లి ప్రేమ అంటే, కన్న తల్లి ప్రేమ అంటే చెప్తాను. ఇప్పుడు కన్నతల్లి ఏం చేస్తుంది, పిల్లోడు ఉంటాడు, పిల్లోడు ఆకలితో ఏడుస్తున్నాడు అనుకోండి, అయితే పాలిస్తుంది. పాలు లేనప్పుడు ఏం చేస్తుంది, అతనికి తొందరగా పాలు ఇవ్వడం కోసం వెళ్ళి పాలు వేడి చేయడమో లేకపోతే వేరే అంబలి ఏదో తయారు చేసి పెడతారు కదా, అది తయారు చేయడమో సిరలెగ్ కలపడమో ఆ పనిలో ఉంటుంది. ఉయ్యాలలో ఏడుస్తున్నా కానీ ఎత్తుకొని ఆడిచ్చదు తల్లి. ఆ ఏడుపు ఆగాలంటే ఆకలి తీరాలి, ఆకలి తీరాలంటే ఏం చేయాలి, ఆకలికి ఏం కావాలో అది తయారు చేయడం కోసం తల్లి వెళ్తుంది, ఆ ఏడుపుని పట్టించుకోదు. కానీ సవితి తల్లి ఏం చేస్తుంది, వంట చేయదు, ఆ సెరలాక్ కలపటమో అంబలి తయారు చేయటమో పాలు వేడి చేయటమో చేయదు. ఒక బొమ్మ తీసుకొస్తుంది, ఒక బొమ్మ తీసుకొచ్చి ఉయ్యాల ముందర బొమ్మతో ఆడిస్తుంది. బొమ్మతో ఆడిస్తే పిల్లోడి అటెన్షన్ ఆకలి నుంచి ఏమవుతుంది, బొమ్మ మీదకి పోతుంది. బొమ్మ మీదకి పోయి పిల్లోడు నవ్వటం మొదలు పెడతాడు. చూసేవాళ్ళకి ఏం కనబడుతుంది, సవతి తల్లి అయినా సరే పిల్లోడు ఏడుస్తుంటే ఎంత మంచిగా ఆడిస్తుంది, ఎంత మంచిగా నవ్విస్తుంది అని అట్లా కనబడుతుంది. కానీ ఆ సవతి తల్లి మా మనసులో ఏముంది, వీడు ఆకలి తీరిస్తే వీడు ఆకలి తిని ఆరోగ్యవంతుడు అవుతాడు, వీడు ఆరోగ్యవంతంగా ఉండకూడదు, వీడు ఆకలి లేకుండా నీరసించి కుంగి కృషించిపోవాలి. అది సవతి తల్లి కపట ప్రేమ. జగన్మోహన్ రెడ్డిది కన్న తల్లి ప్రేమ. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, నాకు ఓటేసినా నాకు ఓటేయకపోయినా పర్వాలేదు, పథకాలు అందరికీ అందాలి, అర్హులైన ప్రతి ఒక్కడికి, అది తెలుగుదేశం ఓటర్ అయినా జనసేన ఓటర్ అయినా కానీ అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి అందాలంటారు. చంద్రబాబు నాయుడు ఏమంటారు, వైసీపీ వాళ్ళకి పథకాలు అందకూడదు, 7 లక్షల ఎకరాలు సాగు మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటే పవర్ జనరేషన్, ఇరిగేషన్. ఇది యూపీఏ ప్రభుత్వం చట్టంలో పెట్టింది. ఇది బీజేపీ ఏమంటుంది, 47 మీటర్లు అయితే చాలా ప్రాంతం మునిగిపోతుంది, ముంపు ప్రాంతం పెరిగితే మేము చాలా డబ్బులు నష్టపరిహారం ఇవ్వాలి, ఆ ఎత్తు తగ్గించండి అంది. చంద్రబాబు నాయుడు ఓకే ఎత్తు తగ్గించేసేయండి, ఎత్తు తగ్గించేసి 5 మీటర్లు ఎత్తు తగ్గించినారు, ముంపు ప్రాంతం తగ్గిపోతుంది, డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు ఎందుకు ఓకే అన్నాడు, ఇది ఆలోచించాలి. పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, గోదావరి నది మీద. గోదావరికి అటు ఉత్తరాన తూర్పు గోదావరి, దక్షిణాన
పశ్చిమ గోదావరి జిల్లా. ఈ 2 జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఎక్కువ. 7 లక్షల ఎకరాలలో దాదాపు కాపు సామాజిక వర్గానికి సగానికి పైనే పొలాలు ఉంటాయి. 7 లక్షల ఎకరాల విస్తీర్ణం కనుక వీళ్ళైతే వీళ్ళందరూ డబ్బులు బాగా సంపాదించి ఆర్థికంగా బలపడతారు. కాపు సామాజిక వర్గం ఆర్థికంగా బలపడితే చంద్రబాబు నాయుడుకి నచ్చదు. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అనే బాలకృష్ణకి నచ్చదు. కొండపైన అమ్మవారు, కొండ కింద కమ్మవారు అనే రేణుకా చౌదరికి నచ్చదు. అతను ఎవరో కేజీఎఫ్ పెట్టినది, కమ్మ గోపాల్ ఫెడరేషన్, కుసుమ కుమార్, ఆయనకి నచ్చదు. ఆయన ఏమంటాడు, వడ్డిచ్చేవాడు మనోడయ్యే ఉండాలంటాడు. వీళ్ళెవరికి కమ్మ సామాజిక వర్గం ఎవరికి కాపులు ఆర్థికంగా బలపడటం ఇష్టం లేదు. అందుకని ఎత్తు తగ్గించేసినారు. ఎత్తు తగ్గించిస్తే 5 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం కోల్పోతుంది. 5 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం కోల్పోతుంటే అందులో మెజారిటీ జనాభా కాపు సామాజిక వర్గం. కాపు సామాజిక వర్గం నష్టపోతున్నా కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు? సవతి తల్లి ప్రేమ. జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు? బీజేపీ ఎంపీ ఒక ఉంటుంది, బీజేపీ ఎంపీ, మోడీ పోలవరం ఎత్తు తగ్గించమంటే మిల్లీమీటర్ కూడా తగ్గించను అన్నాడు జగన్మోహన్ రెడ్డి. 5 మీటర్లు తగ్గించమంటే 5 మిల్లీమీటర్లు కాదు, 1 మీటర్ కూడా, 5 మీటర్లు కాదు, 5 మిల్లీమీటర్లు కాదు, 1 మిల్లీమీటర్ కూడా పోలవరం ఎత్తు తగ్గించను అన్నాడు జగన్మోహన్ రెడ్డి. మాకు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు తప్ప ఏవి ముఖ్యం కాదు అని మోడీని పక్కన కూర్చోబెట్టుకొని పోలవరం ప్రాజెక్టు కానీ, ప్రత్యేక హోదా కానీ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంలో కానీ చెప్పినాడు. అది కన్నతల్లి ప్రేమ. సో ఇప్పుడు అర్థమైందా ఎవరిది కన్నతల్లి ప్రేమ, ఎవరిది కపట ప్రేమ? కాపులకు అర్థం కావట్లేదు. ఇంకా ఇప్పటికే అదే మాట మీద ఉన్నారు. అంటే మా పవన్ కళ్యాణ్, మా పవన్ కళ్యాణ్, మా పవన్ కళ్యాణ్ అంటున్నాడు. అరే మిమ్మల్ని నాశనం చేస్తున్నాడు రా బాబు. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? ఐబీ సిలబస్ చదువుకోండి, ఇంగ్లీష్ మీడియం చదవండి, మంచి ఉద్యోగాలు తెచ్చుకోండి అంటున్నాడు. ఆడియో ఫంక్షన్లో ఒక ఫ్యాన్ వచ్చేసేసి, సార్ నేను స్కూల్ ఎగ్గొట్టి, కాలేజ్ ఎగ్గొట్టి మీ సినిమా చూశాను సార్, స్కూల్ డుమ్మా కొట్టి చూశాను రా అంటే, అరే దా బాబాని కౌగిలించుకొని షబాష్ అంటున్నాడు. అంటే నువ్వు చదువు ఎగ్గొట్టు అంటే ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎవరు? అన్నదమ్ములు ఇద్దరు, మెగా కుటుంబం మొత్తం కాపుల జీవితాలు నాశనం చేసినారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? వద్దురా, మీ నాన్న కష్టపడుతున్నాడు, చదువుకోండి, ఐబీ సిలబస్ చదవండి, టోఫెల్ ఫౌండేషన్ చదవండి, అమెరికా వెళ్ళండి, చదువుకోండి, బాగుపడండి అంటున్నాడు. ఎవరిది కన్న తల్లి ప్రేమ, ఎవరిది సవతి తల్లి ప్రేమ? మీరు బైక్ స్టంట్లు చేయండి, కాలు చేతులు ఇరగొట్టుకోండి, చచ్చిపోండి, కావాలంటే మీకు స్టంట్ స్కూల్స్ నేర్పిస్తామంటాడు పవన్ కళ్యాణ్. ఇన్సూరెన్స్లో చచ్చిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు ఇస్తే ఆ డబ్బులు నేనే ఇచ్చానని నా కాళ్ళకు దండం పెట్టించుకునే కపట ప్రేమ పవన్ కళ్యాణ్ది. కార్యకర్త సభ్యత్వం తీసుకున్నాడు, సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది, ఆ కార్యకర్త చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు ఇస్తుంది. నేను ఇస్తున్నా అని చెప్పుకునే కపట ప్రేమ పవన్ కళ్యాణ్ది. సో వివేక్ బాబు ఉదంతమైనా సరే పవన్ కళ్యాణ్ నిజస్వరూపం బట్టబయలైంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం కళ్ళు తెరవాలంటున్నా నేను. పవన్ కళ్యాణ్ది కపట ప్రేమ, సవతి తల్లి ప్రేమ. అది కార్యకర్తల మీద కావచ్చు, ప్రజల పట్ల కావచ్చు, అభిమానుల పట్ల కావచ్చు, కాపు సామాజిక వర్గం పట్ల కావచ్చు, ఆఖరికి ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా కావచ్చు. ఆయన చూపించేది మొత్తం కపట ప్రేమ. సో కాపు సామాజిక వర్గం ఆలోచించుకోవాలి. వివేక్ బాబు లాంటి ప్రతి ఒక్కళ్ళు వివేక్ బాబు లాంటి వాళ్ళే. నీకోసమే పార్టీ పెట్టినా అంటాడు, నీకోసమే నేనున్నా అంటాడు, నా అణువణువు నీకోసమే దారపోస్తా అంటాడు. అటువంటిది ఏమీ లేదు. అణువణువు టీడీపీ కోసం, అణువణువు నారావారి కోసం పవన్ కళ్యాణ్.